గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక బీజేపీ నేత కాంతి కిరణ్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం కాంగ్రెస్ నేత ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు నమస్తే అండి. నమస్తే. ఆచార్య గారు, హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుని ఎలా చూడాలి, అసలు ఈ తీర్పు రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి, బీఆర్ఎస్ బీజేపీ పాత్ర ఉందని కాంగ్రెస్ చెప్తున్న వాదనలో వాస్తవం ఎంత, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది? కోర్టు నిర్ణయం అనేది మనం మొదటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ఈ దేశంలో సెన్సెక్స్ ఏదైతే ఉందో బీసీల పట్ల కానీ, దాదాపు గతంలో జరిగినటువంటి బీహార్ కానీ, మహారాష్ట్ర కానీ ఈ విధమైనటువంటి రిజర్వేషన్ల పట్ల హైకోర్టు తీసుకున్నటువంటి జడ్జిమెంట్లని పరిగణలోకి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా కేటగారికల్ గా ఏదైతే ఈ సెన్సెక్స్ ఉందో అది దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీసీ కమిషన్ వేసి దాన్ని కమిషన్ ద్వారా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క స్థితిగతులు, వారి యొక్క సంఖ్యను మరి సెన్సెక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు గతంలో హైకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల ఆధారంగానే గతంలో కూడా హైకోర్టులు, సుప్రీంకోర్టు ఏం మాట్లాడినాయంటే బీసీ రిజర్వేషన్లు పెంపుకు పోయినప్పుడు ఏ ప్రాతిపదికన మీరు బీసీ రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి సైంటిఫిక్ ఫిగర్ మీ దగ్గర ఉన్నట్టు ఎక్కడ కూడా సమాచారం లేదు కాబట్టి కోర్టులు గతంలో తీర్పులని అవి కొట్టేసేయడం జరిగింది, ఆ రిజర్వేషన్లకి అనుమతించలేదు. కాబట్టి ఇవాళ గతంలో జరిగిన ఈ దేశంలో జరిగినటువంటి బీసీల యొక్క సర్వేలలో సెన్సెక్స్ విషయంలో జరిగినటువంటి అన్ని పరిగణలోకి తీసుకొని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దాదాపు సంవత్సరం పాటు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల మీద మరి కసరత్తు చేస్తూ కమిషన్ ద్వారా ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీల యొక్క సెన్సెక్స్ ను స్థితిగతులను దాదాపు సంవత్సరం పాటు దాదాపు 1,00,000 మంది ఎన్యూమరేటర్లను పెట్టి ఆర్డీఓలు, కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు దాదాపు 10 మందికి ఒకటి ఇన్ఛార్జీలుగా పెట్టి దాదాపు ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు జరగకుండా ఎవరైతే సమాచారం ఇస్తున్నారో వాళ్ళకు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ సిగ్నేచర్స్ తీసుకొని మరి వాళ్ళ పకడ్బందీగా బీసీల యొక్క సెన్సెక్స్ తెలపడం జరిగింది. దీని ద్వారానే గతంలో ఏ విధంగా అయితే చేసినటువంటి ఒకసారి పునరాలోచన చేసుకొని ఈ విధంగా సెన్సెక్స్ తీసుకున్న తర్వాత కేబినెట్ ఆమోదం తెలిపి కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించడం జరిగింది. వాళ్ళ రాష్ట్రపతికి పంపించిన తర్వాత గతంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిస్తామో మరి 3 నెలల వరకు వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్టే బిల్ పాస్ అయినట్టు అని చెప్పేసి సుప్రీంకోర్టు మరి జడ్జిమెంట్స్ ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 3 నెలలు దాటిన తర్వాత మరి ఈ బిల్లు పాస్ అయినట్ట కాదా? మరి కోర్టుకు అగెనిస్ట్ గా మేము పోలేదు. ఏదైతే రాజ్యాంగబద్ధంగా కోర్టు తీర్పులు ఇచ్చినాయో గతంలో ఆ తీర్పుకు అనుగుణంగా మా బిల్లు పాస్ అయిందనే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఎవరైతే మా బీసీల యొక్క స్థితిగతులు మారుతాయో లేకుంటే తలరాతలు మారుతాయని మరి అక్కస్తో మరి ఇవాళ సంబరాలు చేసుకుంటున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి రేపు భవిష్యత్తులో మరి ఏ విధంగా బీసీలకి మరి వీళ్ళు పోయి ఓట్లు అడుగుతారో, మరి ఎలక్షన్ లో ఏ విధంగా నిలబడతారో, మరి బీసీల ఓట్లతో ఇవాళ రాజ్యాధికారం ఇన్నేళ్ల పాటు గతంలో 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించిన బీజేపీ కానీ ఇప్పుడు 12 ఏళ్ళు కేంద్రంలో అనుభవిస్తున్న బీజేపీ కానీ మరి ఈ విధమైనటువంటి సరైన విధానం కాదు. ఎందుకంటే నిన్న శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారు మాట్లాడతారు, మాకు తెలిసి ఇది ముందే ఇది ఎగిరిపోతుంది, సైంటిఫిక్ కాదు అది. మరి 10 ఏళ్ళు నువ్వేం గాడులు వస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీలో ఒక బీసీ మంత్రిగా ఉండి నువ్వు 35% లోకల్ బాడీ ఎలక్షన్ లో రిజర్వేషన్ ఉంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 22% తగ్గించినప్పుడు మాట్లాడని నీ బీసీ మంత్రివి, బీసీ నోరు ఇవాళ బీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నావు. ఇవాళ గొంతు విసికి సంపేసినోడే బీసీలని ఇవాళ బీసీలకు అన్యాయం జరిగింది అంటాడు. నీ పార్టీ 35% రిజర్వేషన్ ని తక్కువ చేసి ఆ రోజే బీసీలను చంపేసింది ఈ రాష్ట్రంలో. నువ్వు ఇవాళ బీసీలకు అన్యాయం జరిగిందని మళ్ళీ మాట్లాడుతుంటే, గొంతు విసికి సంపేసినోడే బీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడుతుంటే నిజంగా కూడా చాలా హాస్యాస్పదం. ఎందుకంటే నువ్వు ఒక బీసీ ఉండి కూడా ఆ రోజు మంత్రిగా ఉండి కూడా డూడు బుసవన్నలాగా ఆ రోజు ఏదైతే పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిన 50% పరిమితి చేసి దాని క్యాప్ ఫిక్స్ చేసిరో వాళ్ళ దాని నుంచి బయటపడడానికి ఇవాళ ప్రభుత్వం అవకాశం లేనందుకు ఇవాళ మళ్ళీ సెన్సెక్స్ పోయి ఇవాళ కేబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపించడం జరిగింది.
నిజంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు కూడా నీ చిత్తశుద్ధి ఉంటే ఇవాళ బీజేపీ నాయకులు కూడా పెద్ద పెద్ద మాట్లాడతారు కదా. ఇవాళ మీకు తెలంగాణ ప్రజలు ఎంపీలు గెలిపించారు, 8 ఎంపీలు. మరి ఏ బీసీలు అయితే మీకు ఓట్లేసి గెలిపించిండ్రో మరి ఆ బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి అంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీరు మాట్లాడి 9th స్టేట్ ఎందుకు చేర్చలేకపోతున్నారు? అంటే బీసీలు కేవలం ఓట్ బ్యాంకింగ్ రాజకీయం కోసమే వాడుకోవాలనుకుంటున్నారా? అంటే బీజేపీ నాయకులకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క స్థితిగతులు మార్చాల్సినటువంటి అవసరం లేదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు కావాలని ఒక మంచి సంకల్పంతో తన చేసేటప్పుడు దానికి అనుగుణంగా